కానీ ఎక్కువగా విస్తారంగా చేయలేకపోయిన కారణం ఏంటంటే వారు నమ్మలేకపోయారంట ఆయన స్వస్థత పరుస్తాడు అని. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన గురించి మన తల్లిదండ్రులు ఏమంటారంటే, నేను స్వస్థపడుతున్నా మీరు నమ్ముతున్నావా అని అడుగుతారు ఆ వ్యక్తులు. వారి ఆయా సందర్భాల్లో ఉన్న ఆయా సందర్భం రాజులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, లేకపోతే సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కానీ నేను చేయడం మీరు నమ్ముతున్నాను అన్నప్పుడే మీ పాపములు క్షమింపబడి అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటారు. చెప్పేప్పుడు వాళ్ళు ఏమన్నా తెలిస్తే దేవుడు మాత్రమే పాపాలు క్షమిస్తాడు, కానీ మరి ఈయనెవరు పాపాలు క్షమించబడి అని చెప్పి దేవదర్శనం చేస్తారని చెప్పేసి ఆ యూదుల ప్రజలు తిరుగుబాటు చేయడం మనం చూస్తూ ఉంటాం. మరి ఈ యూదులకి ఇంకో విషయానికి గొప్ప విషయం ఏమనుకుంటే వాళ్ళకి యేసుక్రీస్తు వారిని ప్రకటించే వారిని చాలా ఇబ్బంది పెట్టడం వాళ్ళకి ఇష్టం, శ్రమ పెట్టడం వాళ్ళకి ఇష్టం అంటారు. ఎందుకని వాళ్ళకి ధర్మశాస్త్రం ఏర్పడ్డప్పుడు వాళ్ళకి ఏదో దేవుడు వస్తారని తెలుసు, ఆయన ఎట్లా వస్తారో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళకంతా చాలా ఇష్టం అంట యూదులని. మరి ఇట్లా యేసుక్రీస్తు వారిని నమ్మడించే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, శ్రమ పెట్టడం, వారిని చంపడం అలాగ చేస్తున్నప్పుడు వారికంతా చాలా ఇష్టంగా ఉంటుందంట ఆ సందర్భం. ఎందుకని వారికంతా ఎక్కడి నుంచో వస్తాడుతున్నారు, కానీ మరి యేసుక్రీస్తు వారి మధ్యన ప్రోత్సహించుకోవాలి. జయంతో ఆకాశం చూస్తా ఉన్నారు, దేవుడు మాట్లాడుతున్న ఆకాశంలో కదా, మరి వారి మధ్య నుంచి వస్తారని చెప్పి చూస్తున్నప్పుడు మరి పేతురు గారి పట్టుకెళ్ళి మనం చూస్తానికి కాలం వాళ్ళు ఉన్నాం కదా, ఆయన పట్టుకెళ్ళి ఏం చేస్తూ ఉంటాడు, చక్కగా నిద్రపోతుంటారు కదా. ఆ నిద్రపోవడం జరిగిన సందర్భం ఏంటంటే యోహాను చంపవేయబడతాడు. చంపవేయబడ్డప్పుడు తర్వాత వచ్చినప్పుడు ఆయనకంటే యూదులకంటే ఇష్టం అంట ఆ వ్యక్తిని చంపడం. యేసుక్రీస్తు దేవుడు ఎవరైతే చెప్తారో వారిని చంపడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంటారు. శ్రమ ఇటువంటి తొలి చేసినప్పుడు మరి తెలిసిన పేతురు ఏం చేశాడంటే ప్రశాంతంగా నిద్రలో మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1 నుంచి 2వ వచనం మనం చదువుకున్నట్టయితే అక్కడ మాట ఉన్నది. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను. ఆ జనములు పులియనగా పండుగ జనములు. కాబట్టి వారు ఒక అపోస్తలుడిని చంపేశారు, కానీ ఒక మరి దేవుని శిష్యుని చంపేశారు, కానీ ఆయనకంటే ఇంకా ఇష్టమైందంటే ఎవరికి ఎవరు ప్రత్యేకించాలా, ఎందుకు చంపుతున్నారు మీరు, మరి మా బంధువులనో మా వారసులనో లేకపోతే మారు సంచారం చేసిన వ్యక్తులను వాళ్ళు ఎవరు కూడా తిరుగుబాటు చేయడానికి అవసరం మీద వారికి ఇంకా ఇష్టమంటలాగా యేసుక్రీస్తు వారి దేవుడని ప్రకటిస్తున్నప్పుడు వారికి ఇంకా ఇష్టమంటదని వ్యతిరేకించడం, సంఘీభావం తెలుపుతూ ఉంటారంట వారితోటి. కనుక మరి ఏమంటున్నాడు అంటే అలా వేసినప్పుడు తర్వాత పేతురు బయటికి వెళ్ళిపోతే ఆయనకి ఏ క్షంతా లేదు, పర్లేదు మంచిది అనుకున్నాడు, ఏమంటే అనుకున్నా కానీ చక్కగా నిద్రపోతున్నాడు. తర్వాత దేవుడు వచ్చారు, ఆయన బయటకు తీసుకెళ్లారు, వేసిన ప్రజలు అలాగనే ఉన్నాయి. మరి ఊరు బయటకు తీసుకొచ్చాడు, గౌని బయటకు తీసుకొచ్చాడు. అప్పుడు ఆయన సంఖ్యలు విప్పబడ్డాయి అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యలతో బయటకు వచ్చాడు. తిరిగి సంఘం అమితమైన ప్రేమతో ఆయన కొరకు ప్రార్థిస్తున్నప్పుడు సంఘాలు వచ్చి వారి సంఘం అంతా ఏక మనసుతో ప్రార్థిస్తున్నప్పుడు బయట వ్యక్తి స్వరము కూడా వారు వినిపించుకోవడం లేదు, అంత ఏకాగ్రత ప్రార్థన చేస్తున్నారు. పేతురు పిలిచిన స్వరాన్ని ఒక చిన్న పాప మీద ఏమంటుందంటే పేతురు ఇచ్చడానికి తలుపు తీసని చెప్పి మనం చదువుతున్నాం. మరి అట్లాంటి సంఘ ప్రార్థన మరి ఏం చేస్తుందంటే పునాదులు కదిలింపబడతాయి మనం పలుమార్లు విన్నాం, మీరు చూస్తూ ఉన్నాం. మరి మనకైతే ఏం చెప్పాలి ఎదుటి వారికి అంటే వారు చాలా అపోహలు ఉంటాయి, వారి కాదు చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ మరి దేవుని వాక్యము స్థిరము, అది ఏమైనా చేయగలదు. దేవుని వాక్యము ఏమైనా చేయగలదు. ఏం చేయగలదు? యూదా ప్రజలని ఒక సాక్షి మీద చేస్తాడని కానీ ఈ యావత్ ప్రపంచం అంతటినీ కూడా దేవుని వైపు నమ్ముకోవడానికి పిలవడానికి అంతా దేవుడికి ఇలా వేసినంత పని అంట. ఇలా వేస్తే అందరూ నమ్ముకుంటారంట. కానీ ఆయన ఏం చెప్తాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఏమన్నా ఒక మాట చదువుకున్నాం అక్కడ. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ఒక మాట ఉన్నది, మనం చదువుకున్నాం అక్కడ. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం వచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతం తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుది. ఇది సందర్భం. యేసుక్రీస్తు వారు మరి చీటికేసినంత పని అందరూ రక్షింపబడటం, అందరూ సాతానికి అనుకుండా మరి క్షేమంగా జరగడం ఇష్టమే, కానీ అలా ఉచితంగా వచ్చింది ఉచితంగానే పోగొట్టుకుంటూ ఉన్నారు. దేవుడు పిలిచిన పిలుపులు మరి మన పాత నిబంధన మొత్తం చదివాము. వారు ఎవరైతే దేవుడికి ఇష్టలుగా పిలువబడ్డారో వాళ్ళు పుట్టక ముందే వారు పేరు పెట్టబడి నాజీరు చేయబడ్డారో, మరి వ్రతముగా వారు చేయబడ్డారు. వారెవరు కూడా మరి దేవుని వ్యవహరించలేకపోయారు. అందుకని దేవుడు ఏం కోరుకున్నాడంటే మనిషి స్వతహాగా మారు మనసు పొంది ఆ పాప క్షమాపణ నిమిత్తం వచ్చిన ప్రతిఫలం అనుభవించాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే
మరి తప్ప సంతానం అని చెప్పినప్పుడు మనం చాలా సార్లు విన్నాం, కానీ మారు మనస్సు తగిన ఫలములు మనము భరించాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలనే మరి వాసత్వ క్రమం మనం నేర్చుకుంటున్నాం కనుక మరి మనం ఏం చేయగలిగి ఉన్నాము అంటే దేవుని సువార్తను విమర్శించిన వారు ఉన్నాము, ప్రకటించిన వారు ఉన్నాము.